ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భడియాలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను డోలీలో రేగడి గ్రామం వరకు 4 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటో సాయంతో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రోడ్డు లేకపోవడం వల్ల ప్రతిసారి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని తరలించేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోందని తెలిపారు. తక్షణమే భయ్యాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులు, ప్రతినిధులను గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్. ప్రధానంగా మనం చూసినట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ప్రధానంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం కానీ, సాలూరు నియోజకవర్గంలో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ డోలీ కష్టాలు అనేటువంటి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కనుక మనం పరిస్థితిని చూసినట్లయితే 2 రోజుల క్రితం ఏదైతే బయ్యాడ గ్రామం అంటే ఈ గుమ్మలక్ష్మీపురం మండలం బయ్యాడ గ్రామానికి చెందినటువంటి గర్భిణిని ప్రసవ నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అత్యవసర సమయంలో కూడా వాళ్ళు రేగడి గ్రామానికి తీసుకురావడానికి సుమారు 4 కిలోమీటర్ల మేర అక్కడ డోలీ సాయంతో తీసుకురావాల్సి అవుతుంది. అక్కడ నుంచి ఆటోలో ఆమెను కురుపామును తరలించారు. దాదాపు ఇదే పరిస్థితి ఏజెన్సీలో చాలా సందర్భాల్లో ఎదురవుతున్న గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల 2 రోజుల క్రితం మనం ప్రైమ్లైన్లో ప్రత్యేక ఈ డోలీ కష్టాల మీద ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేయడం జరిగింది. ఏదైతే మనకి చూసినట్టయితే ఈ జిఎంవాల్స్ మండలంలో పీటీ మండల పంచాయతీ పరిధిలో చాపరాయి కూడా, అలాగే బాపన్న కూడా, జీసరగూడ గ్రామాలు సంబంధించి వీళ్ళు కనుక కురుపాం రావాలన్నా, లేకపోతే పీటీ మండలి రావాలన్నా 2 కిలోమీటర్ల డోలీ నుండి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గర్భిణులు కానీ, అనారోగ్యం గురైన వాళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుందని వాళ్ళు తీసుకురావడం అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ప్రధానంగా పిఎం జన్మన్ పథకం కింద ఇక్కడ 145 లక్షల రూపాయలతో ఏదైతే జిఎంఎస్ మండలంలో పీటీ మండల పంచాయతీ పరిధిలో 3 గ్రామాలకు రోడ్లు మంజూరు చేసి రోడ్లు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే ఏదైతే ఈ గుమ్మలక్ష్మీపురం భయ్యాడ గ్రామంలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తే మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా అంటే దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్కటిగా కూడా వాటిని పరిష్కరించే దిశగా కూడా అధికారులు కూడా ఏదైతే మనం కథనాలు ప్రసారం చేస్తామో వాటికి స్పందిస్తూ వాటిని పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తానని చెప్పదు. దీనికి తాజా ఉదాహరణగా ఏదైతే పీటీ మండల పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలకి 145 లక్షల రూపాయలతో అక్కడ ఉన్నటువంటి తార్ రోడ్డు వేస్తామని కూడా ఒక ప్రతిపాదన, అలాగే డబ్బులు నిధులు కూడా మంజూరు పరిస్థితి కూడా పంచాయతీ సంబంధించినటువంటి మండల స్థాయి అధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఏదైతే మనం సమస్యలు వెలుగులో తీసుకున్న వాటికి పరిష్కారం కూడా కనుకోవచ్చు. గిరిజన ప్రాంత వాసులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఒక హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా వారికి పరిస్థితి తెలుసుకుంటున్నామని, అలాగే ప్రైమ్ లైన్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే సమస్యలు వెలుగులోకి వచ్చిందో వాటి పరిష్కారం లభిస్తున్నటువంటి ఒక సంతోషకరమైన పరిణామం కూడా ఏజెన్సీ వాసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నాగేంద్ర ప్రసాద్.